ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఉన్న స్టాఫ్కి మనం ఇక్కడ డెప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ మార్కాపూర్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఇందులో మనకి మెయిన్ ఎజెండా ఈజ్ అబౌట్ ఇల్లీగల్ ఎలక్ట్రికల్ లైన్స్ అరౌండ్ ఫామ్ ఏరియాస్, మన పొలాలకి ఏదైతే ఫ్రింజ్ విలేజెస్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా, మన ఎన్ఎస్టీఆర్ నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్కి ఏదైతే ఫ్రింజ్ ఏరియాస్ అంటే బౌండరీకి ఆనుకున్న ఒక 1-2 కిలోమీటర్స్ ఏరియాలో ఉన్న విలేజెస్లో పొలాలకి ఈ ఇల్లీగల్ ఎలక్ట్రికల్ లైన్స్ వేసి ఈ ఎలక్ట్రిక్యూషన్ అనేది అడవి పందులకైనా లేదా వేరే వైల్డ్ లైఫ్కి ఏదైతే జరుగుతుందో దాని మీద మనం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఒక జాయింట్ ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంటు, అలాగే అవేర్నెస్ క్రియేషన్ ఏదైతే మన విలేజర్స్ ఉంటారో వాళ్ళందరూ మండల్ లెవెల్ అండ్ విలేజ్ లెవెల్కి వెళ్ళి ఇవన్నీ అలాగే తెలియజేయాలి. అండ్ ఎలాగైతే మనం ముందుగా ప్లాన్ చేసుకొని డేటా బేస్డ్ జిఐఎస్ అనాలిసిస్ చేసి హాట్స్పాట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి మనం ప్యాట్రోలింగ్ చేయాలి. అండ్ మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ ఆల్సో ఎలక్ట్రిసిటీ యాక్ట్, అలాగే బిఎన్ఎస్ నుంచి మనకి రకరకాల ప్రొవిజన్స్లో ఇది ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి కేసు బుక్ చేయడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. అవన్నీ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఒక జాయింట్ కోఆర్డినేషన్ మెకానిజమ్స్ అనేవి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం టేకప్ చేసి ఈ ఎలక్ట్రిక్యూషన్ ఇన్స్టెన్సెస్ అనేవి బాగా కంట్రోల్ చేయాలి. వైల్డ్ లైఫ్కి ఏవైతే థ్రెట్స్ ఉన్నాయో అవన్నీ బాగా కంట్రోల్ చేసి ఎన్ఎస్టీఆర్లో వైల్డ్ లైఫ్కి ప్రొటెక్షన్ అనేది పెంచాలి అనే ఉద్దేశంతో ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది. అండ్ అలాగే అన్ని విషయాలు అనేది డిస్కస్ చేయడం జరిగింది.